చూడు రే చికి చికి ఒకటి హలో నమస్తే, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్వాల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి స్టార్టింగ్లో చూసే ఉంటారు, యాదాద్రి అండి, యాదగిరిగుట్ట. ఫిబ్రవరి 6 తమ్ముని వాళ్ళ యానివర్సరీ డే. అందుకని పిల్లల్ని మా పిల్లల్ని వాళ్ళు కలిసి యాదాద్రికి వెళ్ళారు. మార్నింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు తమ్ముడు. వెళ్ళే దారిలో ఆ సైడ్కి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటిని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళారు. పిల్లలు అల్లరి చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయారండి. యాదగిరిగుట్ట గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. యాదగిరిగుట్ట దీన్ని యాదాద్రి అని కూడా అంటారు. యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం త్రేతాయుగంలో యదర్శి అనే ఋషి తపస్సు చేసి స్వామిని మెప్పించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాద్ నుండి సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక ప్రసిద్ధ పంచనారసింహ క్షేత్రం. ఇక్కడ స్వామివారు 5 వేర్వేరు రూపాల్లో జ్వాలానంద, గండబేరుండ, ఉగ్ర, లక్ష్మీ నరసింహ భక్తులకు దర్శనమిస్తాడు. ఆ అవతారాల్లో యాదగిరిగుట్ట ముఖ్య విశేషాలు ఏంటంటే, పురాణ చరిత్ర ప్రకారం ఋష్యశృంగ మహర్షి పుత్రుడైన యదర్శి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్న పవిత్ర స్థలం. నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్న పవిత్ర స్థలంగా ఇది పేరొందింది. స్వామివారు స్వయంభుగా అంటే స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది, దేవాలయం. యాదాద్రి ఆలయ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా భారీ స్థాయిలో పునర్నిర్మించింది. ఇది ఇప్పుడు వైట్ గ్రానైట్ శిల్పకళతో అద్భుతంగా ఉంది. ఎంతో కళాకారుల నైపుణ్యంతో చాలా అందంగా తీర్చిదిద్దారండి. వాళ్ళ కృషి కూడా ఉంటుంది దీంట్లో. సందర్శన సమయాలు ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. ముఖ్యంగా వారాంతాలు, పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి NH-163పై ఉన్న ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం, రైలు మార్గం, రాయగిరి స్టేషన్, యాదాద్రి సౌకర్యాలు ఉంటాయి. దీని సమీప ప్రదేశాలు భువనగిరి కోట, ఇతర చారిత్రక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. యాదగిరిగుట్ట కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటకంగా కూడా ప్రముఖమైన క్షేత్రం అండి. దేవాలయం లోపలికి వెళ్ళినాక కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ దేవుని నామాలతో వాళ్ళు బొట్టును పెట్టుకుంటున్నారు. తమ్ముడు వాళ్ళ పాప చాలా అల్లరి చేస్తుందండి. నార్మల్గా పిల్లలందరూ కలిసి ఇక్కడ లోపలికి దర్శనానికి వెళ్తున్నారు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కదండి బ్లాగర్గా నేను ఈ వీడియోస్ని ఎలా పెట్టాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా అవన్నీ ఏమి నేను ఐటమ్స్ అన్నీ తీసుకోలేదండి. నార్మల్గానే మొబైల్ పట్టుకొని వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఈ వ్లాగ్ను చూసిన వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మెల్లిమెల్లిగా మనం ఇలా వీడియోలు పెట్టుకుంటూ వెళ్తేనే కదా వ్యూస్ వచ్చి ఆ ఛానల్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము రద్దీ ఉన్న టైంలో కాకుండా, ఫెస్టివల్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళాము కదా, అందుకే ఎక్కువ మంది ఏం లేరు. ఇలా నా ఐడియా ప్రకారం అయితే రద్దీ ఉన్న టైంలో వెళ్ళే కంటే అసలు సేఫ్గా ఇలా ప్రశాంతంగా దేవాలయాలను దర్శించుకుంటే చాలా మంచిది. నార్మల్ టైంలో తమ్ముని వాళ్ళ యానివర్సరీ అని చెప్పాను కదా, దాని గురించి వాళ్ళు ఆ రోజు వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ దర్శనం అయిపోయినాక పిల్లలతో పాటు కిందికి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. ఆ సైడ్కి కూడా ఆ వ్యూ అంతా ఎంత బాగుందో అండి. అసలు ఒక ఐడియా ప్రకారము ఆ దేవాలయాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు, అద్భుతంగా. నార్మల్గా వీడియో చూస్తుంటేనే ఇలా ఉందంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుంది అసలు. ఎప్పుడైనా మనకు హెల్త్ పరంగా కానివ్వండి, మెంటల్గా, ఫిజికల్గా మనకు మంచిగా లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం మైండ్ కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలనిపిస్తే మన దగ్గరలో ఉన్న ఏ దేవాలయమైనా పర్లేదండి, అక్కడ వెళ్ళి కాసేపు కూర్చుంటే మన మనసులో ఉన్న బాధలన్నీ పోతాయండి.
కొంచెం ప్రశాంతత కూడా దొరుకుతుంది మనకు. నార్మల్గా మనసు బాగలేని టైంలో ఇలా దేవాలయాలని మనం వెళ్ళి దర్శించుకొని కాస్త టైం మనం అక్కడ గడిపితే చాలా మంచిదని నా బెస్ట్ ఒక ఐడియా అండి. అంతే, అది మీ ఇష్టం. నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు గుడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా మన బాధలన్నీ పోతాయి. కాసేపు మర్చిపోతాం, పక్కన పెట్టి ఆ దేవుని మీద లీనం చేస్తాం. ఏదున్నా సరే అండి ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మనకు తోచినంత చేస్తే సరిపోతుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఏదో ఆర్భాటంగా మన వల్ల కాకున్నా కూడా ఇది చేస్తామని ముందుకు వెళ్ళొద్దండి ఎప్పుడు కూడా. అది ఎక్కడైనా సరే మనకు ఎంత వీలైతే అంతల్ని మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇది నాకు తెలిసి ఇంకా వర్క్ జరుగుతుంది అనుకుంటా. సమ్మర్ టైంకి ఇది నడకదారికి పైన షెడ్ వేస్తారేమో, లేదంటే సమ్మర్ టైంలో కాళ్ళు కాలుతాయి కదండి, చాలా కష్టం. ఈడ పాపని నడుస్తలేదేమో పైన ఎక్కించుకొని వెళ్తున్నాడు. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసుకొని కమెంట్ పెట్టి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోదే. నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే మళ్ళీ అది కూడా స్వర్ణగిరి అండి. మనం ఆ దేవాలయాన్ని కూడా ఇంకో వీడియోలని మేము ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ పార్కింగ్ ఏరియాకు వచ్చారు. నెక్స్ట్ తిరిగి స్వర్ణగిరి దేవాలయానికి వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. ప్లీజ్ నా ఛానల్ని గుర్తుపెట్టుకోండి. అదేనండి శ్వేతాస్ వరల్డ్, శ్వేతా మునిగాల. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడి కూడా శ్వేతా మునిగాల అండి. ఫాలో కండి. బాయ్ అందరికీ.